వెల్కమ్ టు యూనిక్ థాట్స్. ఈ వీడియోలో పాతవైపోయినటువంటి హెయిర్ క్లిప్స్ని రీయూస్ చేయడం ఎలాగో చెప్పబోతున్నాను. అందుకు కావాల్సినటువంటి మెటీరియల్స్ 2 కలర్స్ వెల్వెట్ క్లాత్, పింక్ అండ్ బ్లాక్ కలర్, పాతవైపోయినటువంటి హెయిర్ క్లిప్స్, వీటిని టిక్ పిన్స్ అని కూడా అంటారు. ఇక్కడ లేస్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ని సపరేట్ చేస్తానండి. అండ్ ఫెవికాల్, ఇక్కడ గోల్డ్ కలర్లో మీకు కనిపిస్తున్నటువంటివి ఒక లేస్ అండి, సిజర్స్. ఇప్పుడు ఈ హెయిర్ క్లిప్ అనేది పాతపడిపోయిందండి. సో దీనిని నేను ఎలా రీయూస్ చేయబోతున్నానో చూడండి. ఇక్కడ ఈ హెయిర్ క్లిప్కి ఎంత క్లాత్ అయితే అవసరం అవుతుందో అంత క్లాత్ని ఈ వెల్వెట్ క్లాత్ నుంచి కట్ చేస్తున్నానండి. సో మరీ ఎగ్జాక్ట్గా కాకుండా కొంచెం ఎక్కువ పీస్ తీసుకున్నాక ఇప్పుడు ఫెవికాల్ సహాయంతో ఆ క్లిప్ పైన బ్లాక్ కలర్ ఉంది కదండి, సో అది మొత్తము ఫెవికాల్ అప్లై చేస్తున్నాను. ఆల్రెడీ ఇది బ్లాక్ కలరే, కానీ ఇక్కడ మనం ఆ క్లాత్ యూజ్ చేయడం వల్ల లుక్ అనేది డిఫరెంట్గా మారుతుంది. సో ఈ విధంగా మొత్తం ఫెవికాల్తో నింపేయాలి. ఈ విధంగా ఫెవికాల్ అప్లై చేశాక ఏదైతే క్లాత్ కట్ చేసుకున్నామో ఆ పీస్ని ఈ ఫెవికాల్ మీద అప్లై చేయాలండి. ఈ విధంగా పెట్టేశాక రివర్స్ చేసి, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిగతా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి ఈ విధంగా. సో ఎక్కడైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో ఆ క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్నాక ఫైనల్గా ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ ఒక గోల్డ్ ఫ్లవర్ అనేది అటాచ్ చేస్తున్నాను. సో ఇదేంటంటే మనకి బయట లేస్ రూపంలో దొరుకుతుంది. ఆ లేస్ని నేను సపరేట్ చేసి ఫ్లవర్స్గా సపరేట్ చేసుకున్నాను. సో దాన్ని ఇక్కడ అటాచ్ చేశాను. సో ఇప్పుడు కంప్లీట్గా లుక్ అనేది చేంజ్ అయిపోయింది. సో డ్రై అయ్యడానికి మనకి కొంచెం టైం పడుతుంది. సో పక్కన పెట్టేస్తానండి. తీసుకున్నానండి. ఇక్కడ కూడా బ్లాక్ కలరే యూజ్ చేస్తున్నాను. సో దీనికి కూడా ఇంతకు ముందులాగే ఫెవికాల్ని అప్లై చేసుకోవాలి. పూర్తిగా క్లిప్ మొత్తం పై భాగం వైపు ఈ విధంగా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక ఇప్పుడు కట్ చేసినటువంటి క్లాత్ని ఈ పిన్ మీద పెట్టి సేమ్ ఇందాక ఎలాగైతే చేసామో అదేవిధంగా మీద ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకున్నాక ఇంతకుముందు స్టార్టింగ్లో చూపించినటువంటి మెటీరియలే కాకుండా ఇక్కడ ఇంకో టూ 3 డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు మీరు చూడబోతున్నారు, ఇక్కడ నేను స్టోన్స్ని అటాచ్ చేయబోతున్నాను. అయితే స్టోన్స్ కన్నా ముందు స్టోన్ బేస్ పెట్టి ఆ స్టోన్ బేస్ మీద స్టోన్ అనేది అటాచ్ చేయబోతున్నానండి. సో ఈ విధంగా మనం ఈ క్లిప్ యొక్క పైపార్ట్ మొత్తము అటాచ్ చేసుకున్నట్టయితే లుక్ చాలా బాగుంటుంది. మొత్తం ఇక్కడ నేను స్టోన్స్ మాత్రమే అటాచ్ చేస్తున్నాను. సో ఫస్ట్ స్టోన్ బేస్ యూస్ చేస్తున్నాను. స్టోన్ బేస్ మీద స్టోన్ అనేది అటాచ్ చేస్తున్నాను ఈ విధంగా. సో అదేవిధంగా ఫెవికాల్ డాట్స్ పెట్టుకొని క్లిప్ మొత్తం కూడా ఇదే విధంగా అటాచ్ చేసుకుంటూ రావాలి. ఇలా అటాచ్ చేసుకున్నాక ఇక్కడ కింద వైపు చూపినట్టు విధంగా క్లిప్ అనేది ఉంటుంది. ఆల్రెడీ ఇందాక మనం డ్రై అవ్వడం కోసం పెట్టినటువంటి క్లిప్ మీద ఇంకో మెటీరియల్ని యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ మెటీరియల్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. ఈ విధంగా ఫెవికాల్ డాట్స్ పెట్టుకొని ఆ డాట్స్ మీద అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా చేస్తే మనకి పాత పడిపోయినటువంటి క్లిప్స్ అనేటివి కొంచెం అట్రాక్షన్గా ఉంటాయి కూడా. మనం డిజైన్ చేసుకున్నాం కాబట్టి మనకి చాలా ఇష్టంగా కూడా ఉంటాయి. సో ఈ విధంగా మొత్తం క్లిప్ని కంప్లీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు బ్లాక్ కలర్ 2 టైప్స్ చూసారండి. నెక్స్ట్ పింక్ కలర్తో ఏ విధంగా డిజైన్ చేయబోతున్నానో చూద్దాము. ఇప్పుడు ముందుగా పింక్ కలర్ క్లాత్ని కట్ చేసి పెట్టుకున్నానండి. అప్లై చేసుకోవాలి. సో ఫెవికాల్ అప్లై చేసుకున్నాక క్లాత్ని ఈ విధంగా పరుచుకోవాలి. సో ఇక్కడ స్మూత్ పార్ట్ అనేది పైవైపుకి వచ్చేటట్టు మనము క్లాత్ అనేది
యూజ్ చేయాలి. అది బ్లాక్ కలర్ అయినా సరే లేదా పింక్ కలర్ అయినా సరే. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగా కట్ చేసుకోవాలండి. సో మొత్తం ఈ విధంగా క్లిప్ చుట్టూరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కట్ చేసేసుకున్నాక ఏమైనా ఎక్స్ట్రా పీసెస్ ఉంటే వాటిని కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక నెక్స్ట్ సెకండ్ పీస్ని కూడా నేను కట్ చేసుకున్నానండి. ఇక్కడ ఇంకొక క్లిప్ని కూడా పింక్ కలర్లోనే తయారు చేస్తున్నాను. సో ఇది ఒక పెయిర్ అండి, రెండు సేమ్ సైజులో ఉన్నాయి. సో ఫైనల్గా ఈ విధంగా వచ్చాయి. వీటి మీద కూడా నేను గోల్డ్ లేస్ ఫ్లవర్స్ అనేటివి పెట్టాలని చూస్తున్నాను. సో లుక్ బాగుంది కాబట్టి నేను వీటికే ఫిక్స్ అయ్యాను. సో ఇప్పుడు ఫెవికాల్ డాట్ పెట్టుకొని వీటి మీద ఈ ఫ్లవర్ అనేది అటాచ్ చేస్తున్నానండి. సో అదేవిధంగా ఇంకొక క్లిప్కి కూడా ఫెవికాల్ డాట్ పెట్టుకొని ఫ్లవర్ని అటాచ్ చేస్తున్నాను. సో నిజంగా అండి చాలా అంటే చాలా బాగున్నాయి చూడ్డానికి. పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది. అదేవిధంగా బ్లాక్ కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. సో ఫైనల్గా ఓవరాల్ మీద నేను యూజ్ చేసినటువంటి మొత్తం మెటీరియల్ ప్లస్ నేను తయారు చేసినటువంటి క్లిప్స్ అనేటివి మీరు వీడియోలో చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.